హాయ్ అండి, వెల్కమ్ టు గురుని టీవీ. నేను శిరీష. ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చిన్న సైజులో ఉన్న కాకరకాయలు తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగి వాటిపైన ఉన్న ఆ పీల్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా తీసేసుకుందాము. తర్వాత వీటిని కొంచెం నీళ్ళలో వేసి నీట్గా కడిగి ఒక పొడి నాప్కిన్ మీద వాటిని తడి లేకుండా ఇట్లా ఆరనిద్దామండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. మనకు ఆయిల్ వేడేలోపు ఈ కాకరకాయలను ఇలా మధ్యలో కొంచెం కట్ చేసుకుందామండి. మనము కాకరకాయలు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. మనం ఈ ఫ్రైకి ఇట్లా మీడియం సైజులో ఉన్న కాకరకాయలు అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకదాని తర్వాత ఇట్లా కట్ చేసుకొని మనకి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకుందామండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే అన్నీ ఒకేలాగా చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, మనకి చక్కగా లోపల కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇట్లా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు చల్లారనిద్దామండి. తర్వాత వీటికి స్టఫింగ్ కోసం కారం ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం. ఇది మొత్తం మెత్తగా మిక్సీ వేసుకుందాము. చూడండి, మనకి చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా. దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకుందాము. తర్వాత అదే మిక్సీలో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా మిక్సీ వేసుకుందామండి. దీన్ని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, దానిలో మనం మిక్సీ వేసుకున్న కారం స్టఫ్ చేసుకుందామండి. ఇలా ఒక్కొక్క కాకరకాయ ముక్క తీసుకొని దాని మధ్యలో కొంచెం కారం తీసుకొని ఇలా స్టఫ్ చేసుకుందామండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టఫ్ చేసుకొని అన్నిట్లో ఇలా కారం పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. అలానే కొంచెం తాలింపు గింజలు వేస్తున్నాను. తర్వాత మనం ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నాం కదండి, దాన్ని వేస్తున్నాను. కొంచెం మనకి ఉల్లిపాయ పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం కలుపుకుందాము. అలానే కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇది మొత్తం కొంచెం కలిసేలా కలుపుకుందాము. ఇలా తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. అవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము. మనకి ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. తర్వాత మనం కాకరకాయ ముక్కల్లో కారం స్టఫ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిన కారాన్ని ఇప్పుడు వేసుకుందామండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందామండి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి, మనకు చాలా ఈజీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.